పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 11వ అధ్యాయము 40వ వచనము. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా అనెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు చక్కటి మాటతో మన ముందుకు వస్తూ ఉన్నారు. ప్రభువు మనలందరినీ కూడా ఆనందంలోనికి తీసుకొని రావటానికి మనలందరినీ కూడా ప్రేరేపిస్తూ ఉన్నారు ఈనాటి వాక్యం ద్వారా. మనం వాక్యాన్ని గనుక చూసినట్లయితే యోహాను సువిశేషం 11:40లో నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూద్దువు అనేది మనము ఆలకించి ఉన్నాం. అంటే దేవుని మహిమను మనము చూడాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజున మనము నేర్చుకుందాం. దేవుని యొక్క మహిమను మనము చూడాలి అంటే, దేవుని యొక్క మహిమను మనము అనుభవించాలంటే ఏమి చేయాలి? అందులో మొదటిగా ఈనాడు విన్నటువంటి సువిశేషంలోని మొదటి మాట అంటే ఏంటి ఆ మాట అన్నప్పుడు, నీవు విశ్వసించినచో. మొట్టమొదటిగా కదా, బైబిల్ గ్రంథం మొత్తం కూడా దేని మీద ఆధారపడి ఉందంట? విశ్వాసం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఆయన్ని విశ్వసించినప్పుడు ఏం జరుగుతుందంట? ఆయన మహిమను మనము చూడవచ్చును అనేది మనము గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే ఆయన మహిమను మనం అనుభవించాలనుకుంటున్నామో, ఆయన ఆత్మను మనము స్వీకరించాలనుకుంటున్నామో, మొట్టమొదటిగా మనము మన జీవితంలో నేర్చుకోవలసినది ఏమిటి అంటే, విశ్వాసం అనే బీజంను మన హృదయంలో మొలకింప చేయాలి. విశ్వాసము లేకుండా ఏ పని కూడా మనము చేయలేము ఆధ్యాత్మికంగా. ఆదికాండము 12వ అధ్యాయాన్ని గనక మనము చూసినట్లయితే, అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము యొక్క హృదయంలో, అబ్రహాము యొక్క జీవితంలో చాలా బలంగా పటిష్టంగా నాటుకొని పోయింది ఏమిటి అంటే విశ్వాసం. అందుకే పిలవగానే ప్రయాణం అవుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటకు విధేయించి కుటుంబాన్ని, తల్లిదండ్రులను, గ్రామాన్ని, ఆయన దేశాన్ని వదిలి దేవుడు చూపించినటువంటి ప్రదేశానికి వెళ్ళాడు అంటే కేవలము దేవుని యందు విశ్వాసము ఉంది కాబట్టే. ఆ విశ్వాసము ద్వారానే దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నాడు, ఆయన మహిమను చూశాడు, ఆయన యొక్క గౌరవాన్ని నిలబెట్టాడు. ఆ గౌరవాన్ని నిలబెట్టడము, ఆయన మహిమకు గౌరవించడము, ఆయనకు తోడుగా, ఆ దేవుడికి తోడుగా ఉండటము, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే దేవుని యొక్క మహిమను అబ్రహాము చూడగలుగుతాడు. ఆయన విశ్వాసము అంత గొప్పది అనటానికి సాదృశ్యంగా ఉన్నాయి దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఈరోజున మొట్టమొదటిగా నేను అలవాటు చేసుకోవలసినది ఏమిటి అంటే విశ్వాసాన్ని పదిలపరుచుకోవాలి. ఎప్పటి నుంచో మనం క్రైస్తవులం, ఎప్పటి నుంచో మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసం ఎంత బలంగా ఉంది. ఒక సమస్య వచ్చినప్పుడు విశ్వాసం ఏమవుతుందంట? కుంటుపడిపోతుంది. విశ్వాసంలో మనము ఉండలేకపోతున్నాం. ఒక ఇబ్బంది కుటుంబంలో ఎదురైనప్పుడు దేవుని దగ్గరికి రాలేకపోతున్నాం. ఎందుకు అంటే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అనే జ్ఞానంలో మనము ఉండలేకపోతున్నాం. కాబట్టి సమస్య విశ్వాసం కంటే పెద్దదిగా కనిపిస్తుంది. కాబట్టి మనము సమస్యలోనే ఉండి దేవాలయానికి రాలేకపోతూ ఉన్నాం, దేవుని దగ్గర గోజాడలేకపోతూ ఉన్నాం. కావుననే మన విశ్వాసము మొలకెత్తలేకపోతుంది. దేవుని ప్రియ బిడ్డలారా,
ఎలాంటి కష్టం ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా మన విశ్వాసమును మనము దేవుని యందు కనబరుస్తూ ముందుకు పోయినట్లయితే దేవుడు అబ్రహామును చూసినట్లుగా నిన్ను నన్ను తప్పకుండా చూస్తాడు అనేది ఈ రోజున మనం నేర్చుకోగలుగుతాం. ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఆత్మ బలాన్ని మనము అనుభవించగలం. ప్రియ విఠలారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనాన్ని గనక మనము ధ్యానించినట్లయితే, స్టెఫాను పవిత్ర ఆత్మతో నింపబడిన వాడై ఏమవుతుందంట, దేవుని మహిమను చూచెను. రెండవదిగా, ఎప్పుడు దేవుని మహిమను మనము చూడగలుగుతాము, దేవుని మహిమను మనము అనుభవించగలుగుతాము అంటే పవిత్ర ఆత్మతో మనము నింపబడినప్పుడు. ఆత్మతో మనందరము నింపబడాలి అంటే మనం ఏం చేయాలంట, ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలను మనము తూచా తప్పకుండా పాటించాలి. అందుకే స్టెఫాను దేవుని ఆత్మతో, పవిత్ర ఆత్మతో నింపబడిన వాడైనప్పుడు ఏం చూస్తున్నాడు, దేవుని మహిమను చూస్తూ ఉన్నాడు. మోకరించి, ఇదిగో ఆకాశము తెరవబడుతూ ఉంది, పరలోక దూతలను నేను చూస్తున్నాను, దేవుని సింహాసనము వైపున మీరు చంపినటువంటి క్రీస్తును నేను కళ్ళారా కాంక్షిస్తున్నాను అని పలుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్టెఫాను రాయితో కొట్టి చంపుతూ ఉన్నారు. రాయితో కొట్టి కొన ఊపిరిలో పడేసినప్పుడు మళ్ళీ ఆయన బలాన్ని తెచ్చుకొని ఆకాశం వైపునకు చూస్తూ, ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూస్తూ, అయా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అని క్రీస్తు ప్రభు శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాట స్టెఫాను కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆత్మలో మనం ఉన్నప్పుడు ఆత్మ మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటుంది, వసుగుతూ ఉంటుంది. అందుకే ప్రభువు తన శిష్యులతో అంటూ ఉన్నారు, మీరు ఆ ప్రదేశముకు వెళ్ళినప్పుడు భయపడవాకండి, ఆ సమయమున ఏమి మాట్లాడవలెనో పవిత్రాత్మ మీకు తెలియపరుస్తూ ఉంది అని యేసు ప్రభు శిష్యులకు తెలియపరిచినటువంటి సందర్భం. కాబట్టి ఆత్మ దేవునితో మనం సహవాసం చేయాలి, ఆత్మలో మనము జీవించాలి. ఆత్మలో మనము ఉండాలి అంటే లోక ఆలోచనలను, లోక వ్యామోహాల నుండి మనము దూరం కావాలి. ప్రియ బిడ్డలారా, జ్ఞానస్నానం ద్వారా పొందుకున్నటువంటి పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించుకున్న మనము ఎందుకు ఆ పరిశుద్ధ ఆత్మ దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం? ఎందుకు ఆ పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి మన శరీరంలో, మన యొక్క తలంపులలో మనం ఉచ్చరించలేకపోతున్నాం, ఆయన అనుభూతిని పొందుకోలేకపోతున్నాం అంటే మనము లోకానికి ఇచ్చినటువంటి సమయము ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలో, నా హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వలేకపోతూ ఉన్నాం. అందుకే ఆత్మదేవుని యొక్క కార్యాలు మనము చూడలేకపోతున్నాం. కానీ స్టెఫాను అలా కాదు. ఏం చేశాడంటే స్టెఫాను ఆత్మను ఆహ్వానించుకున్నాడు, ఆత్మలోనే జీవించాడు. అందుకే ధైర్యం తెచ్చుకొని క్రీస్తుకు సాక్షిగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా రాయితో కొట్టబడి చంపబడుతూ ఉన్నాడు. క్రీస్తు కోసము మరణించిన వాళ్ళు మొదటి వారు ఎవరు అని చెప్పవచ్చు అంటే స్టెఫాను కూడా ఒకరు అని చెప్పవచ్చు. దేవుని ప్రియ బిడ్డలారా, విశ్వాసంతో మనము జీవించినప్పుడు ఆయన మహిమను మనము చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము. పరిశుద్ధ ఆత్మను మన జీవితంలో మనము ఆహ్వానించుకున్నప్పుడు మనము స్టెఫాను చూసినట్లుగా మనము కూడా దేవుని యొక్క మహిమను చూడగలుగుతాము. దేవుని ప్రియ బిడ్డలారా, యోహాను సువిశేషము 17వ అధ్యాయము 1-5 వచనాలు గనుక మనం చూసినట్లయితే, ప్రార్థన ద్వారా దేవుని మహిమ చూడగలం అనేది వాక్యం మనకు నేర్పిస్తుంది. యేసునాథ స్వామి శిష్యులందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి గొప్ప మాట, ప్రార్థన ద్వారా దేవుని యొక్క మహిమను చూడవచ్చును అని తెలియపరుస్తున్నటువంటి సందర్భం. ప్రియ బిడ్డలారా, అందుకే మనము పదే పదే ప్రార్థనలో గడపాలి. ప్రియ స్నేహితులారా, చాలామంది ప్రార్థన ఎలా చేయాలో ఇప్పటికీ అడుగుతూ ఉంటారు. ప్రార్థన ఎలా చేయాలి, నాకు ప్రార్థన చేయడం తెలియదు, స్తుతి చేయడం తెలియదు, ఆరాధన చేయడం తెలియదు అంటూ ఉంటాం. మనము, నాకు తెలిసినంత బట్టికి మనము మన సమస్యను, మన ఇబ్బందిని, మన అవసరాలను పక్క వాళ్ళతో ఏ విధంగా పంచుకుంటామో ఆ పక్క వాళ్ళతో పంచుకొనబోయే ముందు దేవునితో పంచుకో, దేవునితో మాట్లాడు. అదే ప్రార్థన. పక్క వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో లేదా సాయం కోరుతున్న వాళ్ళతో ఎంత కన్నీటితో, ఎంత హృదయ వేదనతో, ఇవి లేవుది ఎప్పుడు ఇస్తారు, తప్పకుండా మీకు ఇస్తాం, ఎంత మనం జాలి కలిగినటువంటి హృదయంతో పక్క వాళ్ళకు చెప్పుకుంటామో
దానికంటే ముందుగా ప్రభువు ముందు నువ్వు గోచాడు, దాన్నే ప్రార్థన. ప్రభువుతో ఏకీభవించడమే ప్రార్థన. ప్రభువుతో నీ హృదయంలో ఉన్నటువంటి మాటలు, నీ ఆలోచనలో ఉన్నటువంటి మాటలు, నీ స్థితిగతులు అన్నిటినీ ఒప్పచెప్పడమే ప్రార్థన. నీవు ప్రార్థనను విశ్వాసముతో, పట్టుదలతో ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు ఏం దొరుకుతుందంట? ఆయన మహిమను అనుభవించే భాగ్యము మనకు దొరుకుతుంది. ఆయన మహిమను మనము చూడగలం దేవుని ప్రియ బిడ్డలారా. కాబట్టి ఆయన మహిమను మనము కోల్పోకుండా ఉండాలి అంటే విశ్వాసంలో ఎదగాలి, రెండవదిగా ఆత్మలో ఎదగాలి, మూడవదిగా ప్రార్థనలో మనము ఎదగాలి. అందుకే మరియ తల్లి ఎప్పుడూ ప్రార్థనలో గడుపుతూ ఉంది. ఆ ప్రార్థనలో గడిపింది కాబట్టి ఆ మహిమ కలిగినటువంటి కుమారుణ్ణి తన గర్భంలో మోస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈ రోజున నీ ప్రార్థన, నా ప్రార్థన ఎంత బలంగా ఉంది ఆలోచన చేద్దాం. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన ఉంటుందా, లేదా నలుగురు చూడాలి అని మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయాలి. నలుగురి ముందు మనము బైబిల్ పట్టుకొని జపమాలను జపించుకున్నట్లుగా మనము నటించినట్లయితే కనుక ఆ ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు, ఆయన మహిమను మనము చూడము. ఈరోజున మనం ఆలోచన చేయాలి, బైబిల్ని మనస్ఫూర్తిగా పట్టుకోవాలి. నా దేవుణ్ణి మోస్తున్నప్పుడు నా దేవుడు నా సమస్య నుంచి నన్ను బయటికి తీసుకొని వస్తాడు అని మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి, బైబిల్ని మనము పట్టుకోవాలి. దేవుడు తప్పకుండా ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. 2025వ సంవత్సరమంతా నేను నా బోధ అంతా ఏమిటి అంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ వాక్య పరిచర్యకి వెళ్ళినా మీరు బైబిల్ని మోయండి అని దేవుడి సంవత్సరం వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మీరు బైబిల్ మోయండి, ఆయన ఆశీర్వాదాలు, ఆయన మీ కుటుంబాలను, మీ జీవితాలను మోస్తారు అని తెలియపరిచాను. చాలామంది దేవుని ప్రియ బిడ్డల బైబిల్ని మోసారు. అదేవిధంగా సాక్ష్యాన్ని కూడా ఫోన్ల ద్వారా, నా యొక్క విచారణలోనే చాలామంది, ఫాదర్ మేము బైబిల్ మోసాం, ఈ సంవత్సరం మాకు ఇది జరిగింది అని చాలా గొప్పగా సాక్ష్యంగా ఉన్నారు ప్రియ బిడ్డలారా. కాబట్టి మనము జపమాల జపించేటప్పుడు, బైబిల్ని మోసేటప్పుడు సిగ్గుపడొద్దండి. ఆయన మోయట్లేదని, ఆయన జపించట్లేదని సిగ్గుపడాలి. ఈ మధ్యకాలంలో ఒక స్టేటస్లో కూడా ఇవే మాటలను చూశాను. బైబిల్ను మోస్తున్నందుకు సిగ్గుపడకూడదు, కానీ బైబిల్ని మోయకుండా వెళుతున్నందుకు సిగ్గుపడాలి అని ఒక కొటేషన్ని ఈ మధ్యకాలంలో స్టేటస్లో చూశాను. దేవుని ప్రియ బిడ్డలారా, కొన్ని సత్యాలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఈ రోజున ఆయన మహిమను మనము చూడాలి అంటే ప్రార్థనలో ఏకీభవించాలి. అది సరి అయిన ప్రార్థన, హృదయపూర్వకంగా మనము దేవునికి సమర్పించుకునేటటువంటి ప్రార్థనగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, లూకా సువిశేషము 9వ అధ్యాయము 29, 31, 32 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ప్రార్థన చేసుకొనుచుండగా మహిమను చూడగలిగెను. పేతురు, 3 శిష్యులు యేసు ప్రభు పర్వతం మీదికి దివ్య రూపధారణ లూకా 9 వెళ్తూ ఉన్నప్పుడు, వారు ప్రభువు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రూపాంతరం చెందుతూ ఉన్నారు. ఆ వెలుగుకు, ఆ పవిత్రతకు, ఆ పరిశుద్ధతకు ఆ 3 శిష్యులు కూడా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, చూడలేకపోతూ ఉంటారు. దాని తర్వాత కొద్దిగా స్పృహ తెచ్చుకొని పేతురు కళ్ళు తెరిచి చూసేసరికి ఆయన మహిమలో కనిపిస్తూ ఉంటారు. ఆ మహిమలో ఎవరెవరిని చూశారంట? మోషేను, ఏలియాను చూస్తూ ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున మనము ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఆయన మహిమను మనము చూడగలుగుతూ ఉంటాము అని పేతురు గారు కూడా మనకు సాక్ష్యముగా బైబిల్ గ్రంథంలో వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, కావుననే మనము ప్రార్థనలో మనము విశ్వాసముతో కూడిన ప్రార్థనను మనము చేయాలి అని ఈ రోజున వాక్కు మనకు నేర్పిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17-18 వచనాలు మనకు నేర్పిస్తున్నాయి. ప్రభు ఆత్మ ద్వారా మహిమను పొందగలుగుతూ ఉంటాం.
అంటే స్వతంత్రముగా ప్రభు ఆత్మలో మనం ఉన్నప్పుడు, స్వాతంత్ర్యముగా ప్రభువుని మనము స్వీకరిస్తున్నప్పుడు ఆయన మహిమను మనకు కనబరుస్తూ ఉంటారు. ప్రభు దగ్గరికి రావటానికి స్వాతంత్ర్యం, బలవంతంగా రాకూడదు. మనకి మనము రక్షింపబడాలి అని ఇంకా ఒకరు చెప్తే మనం రాకూడదు. బలవంతంగా వచ్చి మనము ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకోలేం. ఎందుకంటే శరీరము మాత్రమే ఎక్కడ ఉంటుంది, ఆలోచన అంతా కూడా ఎక్కడో ఉంటుంది. కాబట్టి ప్రార్థనలో ఏకీభవించలేం, విశ్వాసాన్ని నిలబెట్టుకోలేం, ఆత్మదేవుడు మన మధ్యలోనికి వేం చేయలేరు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, స్వతంత్రులముగా మనము ప్రభు సన్నిధిలోనికి వచ్చినప్పుడు, ఆయన తన ఆత్మను మన మీద కుమ్మరించినప్పుడు ఆయన మహిమను మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ ప్రస్తుత కాలంలో యవనస్తుల్ని, పిల్లల్ని బలవంతంగా దేవాలయానికి తీసుకుని వచ్చే పరిస్థితులు తల్లిదండ్రులు తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులకు భయం, బిడ్డలు పాడైపోకూడదు అని, రక్షింపబడాలని ఆ భయము పిల్లలకు చూపించుకుంటూ తీసుకుని వస్తున్నారు. పిల్లలకు మాత్రం ఎలాంటి భయము, యవనస్తులకు పిల్లలకు ఎలాంటి భయము ఉండదు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నారు అంతే, అందరూ జీవిస్తున్నారు, మనం కూడా జీవించాలి, తినాలి, త్రాగాలి, ఎంజాయ్ చేయాలి అనే ధోరణిలోనే ఈ యొక్క యువత ముందుకు పోతుంది. కానీ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారు. నా బిడ్డలు దేవాలయానికి వచ్చి ఆ ప్రభు వాక్కును విని ప్రతిరోజు ఒక్క వాక్కు చదువుకున్నా ఆ కుటుంబం ఆశీర్వదింపబడుతుందని ఎంతోమంది తల్లులు, తండ్రులు కన్నీరు కారుస్తున్నారు. నా బిడ్డలు గుడికి రావట్లేదని బాధపడుతున్నారు, చెప్పినా కానీ వినటం లేదు, మమ్మల్నే తిడుతున్నారు అని బాధపడుతున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, మనందరం కూడా ఒకరోజున ఆయన మహిమలో చేరే బిడ్డలము. ఆయన మహిమలో చేరాలి అంటే తల్లిదండ్రుల యొక్క బాధను మనం అర్థం చేసుకొని మనము స్వతంత్రులముగా దేవుని దగ్గరకు రావాలి అనేది వాక్యం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. ప్రియా స్నేహితులారా, ఎంతోమంది యవనస్తులు దేవునికి దూరంగా ప్రయాణం అవుతూ ఉన్నారు. అదేవిధంగా మరెంతోమంది యవనస్తులు దేవునికి సాక్ష్యముగా నిలబడుతున్నారు. రెండు. కానీ ప్రస్తుత కాలంలో యవనస్తులందరూ కూడా దేవుని ప్రియబిడ్డలారా త్రాగుడికి, ఆటపాటలకి, దాని ఇంకో మాటలో చెప్పాలంటే డీజేలకి, ఇవే ఏమవుతుంది, ఇదే ఆనందం, ఇదే స్వర్గం అనే ఈ తాగుడు వ్యసనాలకి, ఈ పాటల వ్యసనాలకి, ఈ డ్యాన్సుల వ్యసనాలకి, ఇంకా ఈ శారీరక వ్యసనాలకి సుఖాలను పొందుకుంటున్నారు. అసలైనటువంటి సిసలైనటువంటి ఆనందం, సుఖం ఆ పరమాత్ముని దగ్గర ఉంది అని గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రియా బిడ్డలారా, వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంతో ఆనందం. ప్రియా బిడ్డలారా, అలాంటి ఆనందం ఏ డీజే దగ్గర, ఏ మత్తు పానీయం దగ్గర కూడా దొరకదు. ప్రియా స్నేహితులారా, సత్యం, ఆ మహిమను చూడాలి అంటే ఇలాంటి సత్యమైనటువంటి మాటలను మనము తెలుసుకోవాలి, గ్రహించాలి, నూతన జీవితాన్ని ఆరంభించాలి. ప్రియా స్నేహితులారా, కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు మీలో ఉన్నప్పుడు ఎప్పుడుంటారట మనలో? మనం స్వతంత్రముగా, ఎవరి యొక్క బలవంతం లేకుండా మనము ఆయన దగ్గరికి వస్తామో ఆయన మనలోనికి వస్తాడు. క్రీస్తు మీలో ఉన్నప్పుడు మహిమలో పాలు పంచుకోగలుగుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మనలో ఉండాలి. ఆయన మనలో ఉన్నప్పుడే ఆయన మహిమను మనకు చూపిస్తూ ఉంటాడు. ఆయన మనలో ఉన్నప్పుడే మన విశ్వాసము పెంపొందుతుంది. ఆయన మనలో ఉన్నప్పుడే పరిశుద్ధతను మనం అనుభవించగలుగుతాం. ఆయన మనలో ఉన్నప్పుడే చక్కగా ప్రార్థన చేయగలుగుతాం. ఆయన మనలో ఉన్నప్పుడే స్వతంత్రులుగా క్రీస్తులో జీవించగలుగుతాం. ఆయన మనలో ఉన్నప్పుడే మహిమలో పాలు పంచుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మహిమలో మనందరము చేరాలని క్రీస్తు మీలోనికి రావటానికి సిద్ధముగా ఉన్నాడు అని కొలస్సీ సంఘానికి పౌలు గారు తెలియచేస్తూ ఈ ఉదయకాల సమయం మనతో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మనలో ఉన్నప్పుడు ఈ గొప్ప కార్యాలన్నీ జరుగుతాయి. అప్పుడు ఆ మహిమలో నీకు నాకు భాగస్వం దొరుకుతూ ఉంది. ప్రియా స్నేహితులారా, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే, ఇంకా ఆయన మహిమను పొందుకోవాలంటే వాక్యం సెలవిస్తుంది, మోకరించి ఆరాధించినప్పుడు ఆయన మహిమను మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ సంవత్సరం దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఈ యొక్క న్యూ ఇయర్లో దేవుడిచ్చినటువంటి వాగ్దానం, జాగ్రత్తగా ఉండమన్నారు. రెండవది, మోకరించి ప్రార్థన చేయండి అని తెలియపరిచారు. అందుకే మా దేవాలయంలో ప్రతిరోజు
ఉదయం 5:30 నుంచి 6:15 గంటల వరకు దివ్యసప్రసాద ఆశీర్వాదం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆరాధన తర్వాత దివ్య బలి పూజ ఉంటుంది. 2025 వరకు మేమందరం కూర్చొని ఆరాధనలో పాలు పంచుకునే వాళ్ళం. ఈ సంవత్సరం మోకరించి ఆరాధనను చేస్తూ ఉన్నాం. ఆ దేవాతి దేవునికి మోకరించి ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడి సంవత్సరం అంతా జాగ్రత్తగా కాపాడుతారు అనే వాగ్దానాన్ని అందించాను. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఆలోచన చేద్దాం. మోకరించి మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు ఆయన మహిమను మనము చూడగలుగుతూ ఉంటాం. ఆయన మహిమ మనము పొందుకున్నప్పుడు దాన్ని ఎవ్వరూ కూడా దాన్ని మన నుండి వేరు చేయలేరు అనేది దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, మోకరించి మనము ప్రార్థన చేయాలి, మోకరించి మనము ఆరాధించాలి. ఎప్పుడైతే మనము మోకరించి ఆయన్ని ఆరాధిస్తూ ఉంటామో అప్పుడే నిండైనటువంటి ఆశీర్వాదం ద్వారా మనము మహిమలోనికి తీసుకొని పోగలుగుతాడు మన ప్రభువు. ప్రియ నేస్తమా, ఈ రోజుల్లో మోకాళ్ళ మీద ఉండటం కూడా పెద్దగా కనిపించటం లేదు. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. నా ఉద్దేశం ఒక్కటే, ఆయన దగ్గర మోకాళ్ళ మీద ఉన్నట్లయితే ఏ మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఎలాంటి నడుము నొప్పులు ఉండవు. ఒక 5 నిమిషాలు ఆ నడి పూజలో కొద్దిగా కష్టమైన మోకరించినట్లయితే నా బిడ్డడు నాకు మోకరించి ఆరాధన చేస్తున్నాడని చెప్పి ఆ నొప్పులన్నిటినీ తీసివేస్తాడు. అలాంటి విశ్వాసంతో మనం ఉండాలి. ప్రియ బిడ్డలారా, నిలవలేకపోతున్నాం స్వామి, మోకరించలేకపోతున్నాం స్వామి, కూర్చోలేకపోతున్నాం స్వామి, ఏ విధంగా మనం ఆయన్ని ఆరాధించగలుగుతాం? ఆలోచన చేయాలి. మీ సంవత్సరం అంతా మోకరించి ఆరాధన చేసి ఆయన మహిమను అనుభూతిని పొందుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రియ బిడ్డలారా, యోషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆయనకు స్తుతి అర్పించకపోతే తన మహిమను మనము చూడలేము. చివరిగా ఆయన పలుకుతున్నాడు, ఆయనకు మనము స్తుతులను సమర్పించలేకపోతే ఆయన మహిమను మనము చూడలేము అంటున్నాడు. కావుననే దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన మహిమను చూడాలి అంటే ఆయనకు స్తుతి ఆరాధన జరగాలి, మోకరించి ఆరాధన జరగాలి. అదేవిధంగా క్రీస్తు మనతో ఉండాలి. ప్రియ నేస్తమా, క్రీస్తు మనతో ఉండాలి అంటే మనము స్వతంత్రంగా ఆయన దగ్గరకు రావాలి, ప్రార్థనలో ఏకీభవించాలి, ఆత్మను మనము పొందుకోవాలి, విశ్వాసంతో మనము నిలబడాలి. అప్పుడు ఆయన మహిమను చూడగలుగుతాం, ఆ మహిమలో భాగస్థులము కాగలుగుతాం, ఆ మహిమైశ్వర్యుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా నేను బలపడుదాం, ఆయన దగ్గర విశ్వాసాన్ని పెంపొందించుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, ఆత్మను పొందుకొని క్రీస్తుతో ప్రయాణము చేస్తూ స్తుతులను, స్తోత్రములను, మహిమను ఆయనకు సమర్పించుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? ప్రార్థనలో ఏకీభవించి నాతో పాటు ప్రార్థనలో సహకరించవలసిందిగా కోరుతున్నాను. మహాపరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రములు ప్రభువా. ఈ రోజున ప్రభువా, నీ మహిమను మేము చూడాలి అంటే, నీ మహిమను మేము అనుభవించాలి అంటే అయా విశ్వాసంలో మేము ఉండాలి అని నేర్పించావు ప్రభువా. ఆ విశ్వాసంతో పాటు ఆత్మలో బలపడాలని నేర్పించావు. ప్రార్థనలో విశ్వాసపూరితమైనటువంటి ప్రార్థన ప్రార్థించాలి అని నేర్పించావు ప్రభా. మేము స్వతంత్రులుగా ఉండాలి అని, క్రీస్తు ప్రభువులో ఉండాలి అని, మోకరించి ఆరాధించాలని, నీకే స్తుతులను, స్తోత్రములను ఎల్లప్పుడూ చెల్లించాలి అని నేర్పించావు. అప్పుడు నీ మహిమను మేము చూడగలుగుతాము, ఆ మహిమలో మేము పాల్పంచుకునే బిడ్డలముగా అర్హతను పొందుకుంటావు అని నేర్పించావు. ఈ రోజు నుంచి మా జీవితాలను మలుచుకొని విశ్వాసంలో మేము ఎదుగుతూ పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహకారముతో మా ప్రార్థనలన్నిటినీ నీకు సమర్పించుకుంటూ స్వతంత్రులముగా, ఎవరి ప్రోద్బలము లేకుండా స్వచ్ఛందంగా నీ సన్నిధిలోని మేము వచ్చి క్రీస్తుతో నీ యొక్క కృపను మేము పొందుకొని క్రీస్తులో మేము ప్రయాణం చేస్తూ నీ సన్నిధిలో మోకరించి అయా నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యము మా అందరికీ దయచేయండి ప్రభువా. మా స్థితులు, మా పరిస్థితులు, మా ఆరోగ్యము, మా బలహీనతలు అన్నిటినీ నీకు సమర్పించుకొనిచున్నాం. ఏ బలహీనత నా తండ్రి, ఏ పరిస్థితి, ఏ రోగము నా తండ్రి, ఏ అస్వస్థత నాయన, శరీర బలహీనతలు ఏవి కూడా ప్రభువా నీ సన్నిధిలో మోకరించడానికి అడ్డు రాకూడదు. అలాంటి నైనా విశ్వాసముతో మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఇక నుంచి దివ్య బలిపూజలలో, ఆరాధనలు
మోకరించి స్తుతులను, స్తోత్రములను, ప్రార్థనలను సమర్పిస్తుండగా నాయనా నీవు మాకు స్వస్థతలను, మంచి ఆరోగ్యమును దయచేస్తావని విశ్వసిస్తున్నాం. తద్వారా నీ మహిమలో మేము భాగస్థులమయ్యే భాగ్యమును, కృపను మాకు అనుగ్రహిస్తావని విశ్వసిస్తున్నాం. అలాంటి బిడ్డలుగా మమ్మల్ని మలచమని, ఈ యొక్క సంవత్సరములో మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించమని మా నాథుడు మీ కుమారుడునైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.